హలో, నమస్తే అందరికీ. ఈరోజు మనం చూస్తున్న వీడియో టెంప్లెట్ స్ట్రింగ్స్ అనమాట. టెంప్లెట్ స్ట్రింగ్స్ అనేది ఏంటి, అసలుకి ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేస్తాం, టెంప్లెట్ స్ట్రింగ్స్ అనేది ఫ్యూచర్లో మనము కోడ్లో ఎలా యూజ్ చేసుకొని మనము రిక్వైర్మెంట్ని ఫిల్ చేస్తాం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో యాక్చువల్గా టెంప్లెట్ స్ట్రింగ్ అనేది బేసిక్గా మనం చూస్తే ఒక టెక్స్ట్ని అట్ ది సేమ్ టైం రెఫరెన్స్ వేరియబుల్ని మనం కాల్ చేయాలంటే టెక్స్ట్ని మనం కొటేషన్స్లో కాల్ చేస్తాం, సింగిల్ ఆర్ డబల్ కొటేషన్స్లో కాన్కాట్ చేసి అంటే ప్లస్ రెఫరెన్స్ వేరియబుల్ని మనం కాల్ చేస్తాం. అది ఒకటే అయితే మనకి నో ఇష్యూ. సో మల్టిపుల్ టైమ్స్ మనము టెక్స్ట్ని రెఫరెన్స్ వేరియబుల్, టెక్స్ట్ రెఫరెన్స్ వేరియబుల్, టెక్స్ట్ రెఫరెన్స్ వేరియబుల్ ఇలా కాల్ చేయాలి అనుకున్నప్పుడు మనము కొటేషన్స్ ప్లస్ మళ్ళా ఆ వేరియబుల్ని కాల్ చేసి మళ్ళీ ప్లస్ చేసి ఇట్లా మనము ఒక కోడ్ అనేది మనకి చాలా కాంప్లికేటెడ్గా మనకి అన్కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట మనం అనలైజ్ చేయడానికి. సో దీనికోసం అనేది మనము మనకేంటంటే బ్యాక్ టోకెన్ అనేది యూజ్ చేస్తున్నాం. మనం సింగిల్ ఆ డబుల్ కొటేషన్ బదులు బ్యాక్ టోకెన్ అనేది యూజ్ చేసుకొని మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ టెక్స్ట్ ఆర్ వేరియబుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న కాంటెక్స్ట్ మధ్యలో అంటే ఈ బ్యాక్ టోకన్స్ మధ్యలో బ్యాక్ టికెట్స్ మధ్యలో మనము ఏది ఇచ్చినా అది టెక్స్ట్ రూపంలో తీసుకుంటుంది. సో ఇన్ బిట్వీన్ ది టెక్స్ట్ మధ్యలో మనము డాలర్ బ్రేసెస్ మధ్యలో ఇచ్చే ఏ రెఫరెన్స్ వేరియబుల్ అయినా కాల్ అవుతుంది. మల్టిపుల్ టైమ్స్ మనం ఇచ్చినా అది కాల్ అవుతుంది అనమాట. ఇది ఎలా అనేది మనము చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ యాక్చువల్గా ఇది చూడండి. ఇప్పుడు దీన్ని మనం కాల్ చేస్తే మనకి హలో వరల్డ్ అనే ఇక్కడ మనం ఇచ్చిన టెక్స్ట్ వచ్చింది. అట్ ది సేమ్ టైం రెఫరెన్స్ ఏ వేరియబుల్ అనేది ఇక్కడ రేవంత్ అనేది స్టోర్ చేసుకునింది, ఇది వచ్చింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మనం ఏం చేయొచ్చు అనుకుంటే మనము ఈ బ్యాక్ టోకెన్స్ పెట్టుకొని ఇప్పుడు చూద్దాం. మనకి సేమ్ లాజిక్ అనేది వచ్చింది. సో ఏం చేసాం, మనము బ్యాక్ కొటేషన్స్ పెట్టినాము. సో బ్యాక్ టికెట్స్ పెట్టాము, బ్యాక్ టోకెన్స్ పెట్టినాము, ఈ మధ్యలో డాలర్ అండ్ ఏ ఇచ్చినాము. ఇదే మల్టిపుల్ టైమ్స్ మనం ఇస్తే చూడండి, మల్టిపుల్ టైమ్స్ నేను ఇస్తున్నాను. సో ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఇచ్చి రన్ చేస్తున్నాను. ట్రైట్ వచ్చింది. సో ది బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ హలో వరల్డ్ ఏ అని ఇచ్చున్నాం కదా, ఇక్కడ మనం ఏమి ఇస్తున్నామంటే ఎంప్లాయీ నేమ్ అనిద్దాం. నేము ఐడి ఏజ్ అని ఇద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఐడి ఇది, వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 19 అనేది ఏజ్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ బి ఇక్కడ సిని కాల్ చేశాను. ఇప్పుడు రన్ చేశాను, చూద్దాం. ఇప్పుడు నేమ్ అనేది రేవంత్. ఇప్పుడు ఇక్కడ సింగిల్ కొటేషన్ ఉంది కదా, దీనివల్ల అది వచ్చి నేమ్ అనేది రేవంత్ అండ్ ఐడి అనేది 1 2 3 4 అండ్ ఏజ్ అనేది 19. ఇప్పుడు చూడు, నేమ్ రేవంత్ ఐడి, దీన్ని మళ్ళీ మనకి కస్టమైజ్ చేసుకుందాం అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేమ్ ఇచ్చాను, మళ్ళా పైప్ లైన్ ఇచ్చి నెక్స్ట్ ఇచ్చాను, సో కొటేషన్స్ ఇచ్చాను, పైప్ లైన్ ఇచ్చి నెక్స్ట్ ఇచ్చాను. సో ఒక సీక్వెన్స్. సో ఇప్పుడు చూడండి, నేమ్ రేవంత్ అండ్ ఐడి 1 2 3 4 ఏజ్. సో ఇట్లా కస్టమైజేషన్. దీనికి మనము ఇక్కడ నేమ్ దగ్గర డబుల్ కొటేషన్స్ ఇచ్చి మళ్ళీ ప్లస్ ఇచ్చి మళ్ళీ ఏ వేరియబుల్ని కాల్ చేసి మళ్ళీ ప్లస్ ఇచ్చి మళ్ళీ డబుల్ కొటేషన్స్ ఇచ్చి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ప్లస్ ఇచ్చి మళ్ళీ వేరియబుల్ని కాల్ చేసి మళ్ళీ ప్లస్ ఇచ్చి మళ్ళీ డబుల్ కొటేషన్స్ ఇచ్చి మళ్ళీ ప్లస్ ఇచ్చి బదులు ఒకటేసారి బ్యాక్ టోకన్ టు బ్యాక్ టోకన్ ఇన్ బిట్వీన్ మనం వేరియబుల్ కాల్ చేయాలనేది కాల్ చేసాం. ఏదైనా టెక్స్ట్ ఇవ్వచ్చు. సో ఇది రన్ అవుతుంది అనమాట. నాకు తెలిసి వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.